కానీ విచ్చుల్ థ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కొంచెం మందంగా ఉన్న థ్రెడ్ అయితే తీసుకోండి. వైట్ థ్రెడ్ తీసుకున్నా పర్వాలేదండి, ఏ థ్రెడ్ తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనము ఈ పరీక్ష ప్యాడ్కి 2 సార్లు అయితే మనము దీన్ని ఇలా 2 సార్లు అయితే మనము ఈ పరీక్ష ప్యాడ్ చుట్టూ కూడా ఇలా మనం మెలియ పెట్టుకోవాలి. తర్వాత మనము ఇక్కడ స్టిఫ్గా ముడి వేసుకోవాలన్నమాట. చూడండి, మనము ఎక్స్ట్రా థ్రెడ్ అయితే ఉంచుకోవాలి. ఎక్స్ట్రా ఎందుకు అంటే మనము మాల కట్టుకోవడానికి మనకి థ్రెడ్ అయితే కావాలి. నేనైతే ఇంత థ్రెడ్ ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ ఇంతవరకు అయితే సరిపోతుంది నాకు. ఇప్పుడు ఇక్కడ మనము కొంచెం గట్టిగా అయితే ముడి వేసుకోవాలి. ఒక 2 ముళ్ళు అయితే వేసేసుకోండి. ఈ థ్రెడ్ అనేది మనకి గట్టిగా ఉండాలన్నమాట. మనము ఒక 2 ముడులు అయితే వేసుకోవాలండి. 2 దారాలు అయితే ఉండాలి. మనము ముడి వేసుకోవడానికేమో ఇది ఒక లైన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం 1 by 1 అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే నేను పచ్చ కలర్ చామంతి అయితే తీసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవాలి ఫస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మనము థ్రెడ్ అనేది ఇటువైపు వేసి మనము ఇటు లోపల నుంచి తీయాలన్నమాట. దీని కింద నుంచి లోపల నుంచి తీయాలి థ్రెడ్ అనేది. చూడండి, ఇలా దగ్గరకని మనం బాగా గట్టిగా లాగనవసరం లేదండి, కొంచెం దగ్గరకని లాగితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ తెల్లది పెడుతున్నాను. మళ్ళీ దీని మీద నుంచి మళ్ళీ తీసి ఇలా లోపల నుంచి తీయాలి. అలానే రెండింటి కింద నుంచి లోపల నుంచి తీయాలన్నమాట. ఇలా కొంచెం లాగితే నాట్ పడిపోతుందండి, మరీ ఎక్కువగా లాగనవసరం లేదు, కొంచెం లాగితే సరిపోతుంది. పూలు అన్నీ కూడా సమానంగా ఉన్న పూలు అయితే బాగుంటాయండి. నేను ఇప్పుడు పచ్చవి తెల్లవి పెడుతున్నా కదా, కొంచెం పచ్చవేమో చిన్నగా ఉన్నాయి, తెల్లవేమో కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇలా అసలు త్వరగా అయిపోతుందండి మాల అయితే. ఈజీగా మనం ఎవ్వరమైనా కట్టుకోవచ్చు అన్నమాట. ఇలా అసలు పూలు మళ్ళీ వడిలిపోయి తీసేదాకా కూడా ఈ మాల అనేది కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వదు అన్నమాట. రెండింటి మధ్యలో నుంచి తీయాలండి. చూడండి, రెండింటి మధ్యలో నుంచి సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఫ్లవర్స్ అన్నీ కూడా సమానంగా మనము ఉండేలాగా, స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఈ మాలను అనేది మనము తయారు చేసుకోవాలి. చామంతి పూలతోటి మాత్రమే చూపిస్తున్నాను ఈరోజు. ఒక పసుపు పచ్చది, ఒక వైట్, ఒక పసుపు పచ్చ, ఒక వైట్ అయితే పెడుతున్నాను. చుట్టానికి కూడా ఈ దండ బాగుంటుంది. ఇక్కడికి వచ్చాక మనము ఇటువైపు వెనక వైపు కరెక్ట్గా సెంటర్లో చూసి కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. వినాయకుడికి కూడా వేయచ్చు. మనము ఏ ఫొటోస్కైనా ఇలా చక్కగా మన ఫొటోస్ని పట్టి మనము మాలనైతే ఎంత పెద్ద మాలైనా కట్టి వేసుకోవచ్చు.
చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలా కాస్త థ్రెడ్ ఉంచుకోవటం వల్ల మనము వెనకాలైతే ముడి వేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి.